సహజంగా జరుగుతాయి. అతను 18 ఏళ్ళు బండేసుకొని బయటికెళ్ళాడు. ఒక గొర్రెల కాపరి దానయ్య అతన్ని గుద్దాడు. అతను చనిపోయాడు. ఇక్కడ వరకు అయిన తర్వాత ఒక బాధ్యత గల పదవిలో ఉన్న ఒక వ్యక్తిగా, అంటే గతంలో ఆయన మాజీ మంత్రిగా పనిచేశాడు. అలాగే కొడుకు భవిష్యత్తు నిజంగానే సీరియస్‌గా తీసుకుంటే కొడుకుని పోలీసులకు అప్పచెప్పాలి. ఎందుకంటే యాక్సిడెంట్ కేసు అది. దాని మీద ఎఫ్ఐఆర్‌లు, తర్వాత బెయిల్‌లు ఇవన్నీ ఉంటాయి. ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే అతని కుటుంబ పెద్ద. అతను ఒక్కడే బయటికెళ్ళి ఆ గొర్రెల్ని తీసుకెళ్ళి ఆ రోజంతా మేపుకుంటే వచ్చే డబ్బుతోటే ఆ కుటుంబం గడవాలి. కానీ దానికి ఏమన్నాడు తెలుసా ఆయన మాజీ మంత్రి? మా ఇంట్లో మీరు పని చేసుకుని బతకండి అన్నాడు. ఎంతో కొంత డబ్బులు ఇస్తాము. ఇక మనిషిని ఎలాగో తీసుకురాలేము. ఇది కదా జనరల్‌గా జరగాలి. అంటే బాధ్యతగా ప్రవర్తిస్తే. సిద్ధార్థ్ అనే ఇంకొక వ్యక్తిని ఆ కొడుకు ప్లేస్‌లో ఫ్రేమ్ చేసి అతను యాక్సిడెంట్ చేసినట్టు సృష్టించి అతన్ని జైలుకి పంపి కొడుకుని సేవ్ చేయాలనుకున్నాడు తండ్రి ప్రేమతోటి. కానీ ఇవాళ అతనే జైల్లో ఉన్నాడు. ఎందుకంటే నేరమయ కార్యాచరణ చేసినందుకు, అంటే సీన్ మొత్తం తారుమారు చేసే ప్రయత్నం చేసినందుకు అతను జైలుకి వెళ్ళక తప్పని పరిస్థితి. సరిగ్గా ఇలాంటి ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు వైసీపీ అధినేత జగన్. ఎందుకు ఇలాంటి అవకాశం కోసమే అన్నానంటే, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటకు వస్తారు, ఎప్పుడు జనాల్లోకి వస్తారంటే, ఏదో ఎవరో ఒకరు జైలుకి వెళ్ళాలి, లేదా ఎవరో ఒకరు చనిపోవాలి, లేదా ఏదన్నా గంజాయి బ్యాచ్ని పోలీసులు అరెస్ట్ చేయాలి, లేదా ఏదైనా రప్పారప్ప బ్యాచ్ని పోలీసులు అరెస్ట్ చేయాలి. ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తారు. అప్పుడప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు బెంగళూరు నుంచి. అది కాకుండా జనాల్లోకి వెళ్ళేది చెప్తున్నాను నేను. సో విశాఖపట్నం నుంచి అంపోలు జైలుకి సీదిరాప్పలరాజును జైలుకి వెళ్ళడానికి సరిగ్గా 1 అవర్ పడుతుంది. వాళ్ళ వెహికల్స్లో వెళ్ళే స్పీడ్తో 120 కిలోమీటర్ స్పీడ్ ఉంది, దూరం ఉంది. 1 అవర్లో వెళ్ళిపోవచ్చు అటు ఇటు, 1 అవర్ 10 మినిట్స్. కానీ ఆయనకి 6 గంటల టైం పట్టింది. ఎందుకని? పరామర్శ అనేది ఊరికే పైకంతే. యాక్చువల్గా చేయడానికి ఎజెండా ఏంటంటే బల ప్రదర్శన. బల ప్రదర్శన యాత్రలు ఆయనకి ఇప్పుడు కాదు, మనం ఇంతకుముందు అనేక బల ప్రదర్శన యాత్రలు చూసాం జగన్మోహన్ రెడ్డిది. దానికి పైకుండే పేరు ఓదార్పు యాత్ర. ఓదార్పు యాత్ర అంటే ఆయన బ్రాండ్ అది. జగన్ రాజకీయ జీవితంలో పెద్ద బ్రేక్ త్రూ ఈ ఓదార్పు యాత్రలే, రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు. సో అలాంటి ఓదార్పు యాత్ర మొదలుపెట్టారు అతన్ని చూడడానికి, అప్పలరాజుని చూడడానికి. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి కాదు, నిందిత కుటుంబాన్ని పరామర్శించడానికి, నిందితుడిని పరామర్శించడానికి. సరే, వాళ్ళ పార్టీ వెళ్ళారు. కానీ అసలు ఎంత హంగామా, ఎంత హడావుడి. పోలీసులు ఆంక్షలు, నిబంధనలని ప్రతిసారి ఇదిగో మీరు ఇన్ని వెహికల్స్లో రావాలి, ఇంతమందే రావాలి, ఇన్ని బైక్లే ఉండాలి, ఇన్ని కార్లే ఉండాలంటారు. కానీ అవేం పట్టవు. పాపం పోలీసులు. పాపం పోలీసులను ఎందుకన్నానంటే, పోలీసుల మీద నిన్న బూతులు. బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళైతే, సార్ 2 కార్లు వద్దు సార్, ఒకటి ఒకటరా నువ్వు చెప్పడానికి, నా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి అని చేతులు చూపిస్తూ బెదిరిస్తూ ఎక్కడికో వెళ్తున్నా అని చెప్పి జైలు దగ్గరికి వెళ్ళడం. ఇక చింతాడు రవికుమార్ అనుకుంటా అక్కడ ఇన్ఛార్జ్, లోకల్ ఇన్ఛార్జ్. అతని పేరు ఎందుకు గుర్తుందంటే, ఒక మహిళా ఎస్ఐ ప్రవల్లిక, ఆఫ్ మై బెస్ట్ నాలెడ్జ్ ఆవిడ పేరు. ఆమెని పాపం ఆవిడ ఇలా దాచుకుంటూ, ఎందుకంటే ఆమె చేతులేస్తూ అనుచితంగా ప్రవర్తిస్తూ, తోసేస్తూ, నెట్టేస్తూ, కొంచెం అన్న బుద్ధి ఉండద్దా? ఆమె డ్యూటీ ఆమె చేస్తోంది. ఇంకా బూతులైతే చెప్పలేని బూతులు తిట్టారని అంటున్నారు. కోర్స్ హోంమంత్రి రియాక్ట్ అయ్యారు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఎందుకంటే మహిళా ఎస్ఐ అనే కాదు, పోలీసుల మీద వాళ్ళ డ్యూటీకి ఎవరు వచ్చినా కూడా చర్యలు ఉంటాయి. ఆమె పట్ల ప్రవర్తించిన తీరైతే మరీ దారుణంగా ఉంది. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. సరే, ఇంత హడావుడి చూసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పటికి ఏమైంది? ములాఖాత్ టైం అయిపోయింది. అందుకే ఒక మంత్రి మాట్లాడుతూ అన్నారు, జగన్మోహన్ రెడ్డికి ములాఖాత్ టైములు తెలుసు కదా, ఆయన జైల్లో ఉన్నాడు కదా 16 నెలల పాటు, మరి ములాఖాత్ టైం అయిపోయాక వెళ్తే ఎలా అలౌ చేస్తారు జైలు అధికారులు అంటే, అసలు ఈ ములాఖాతు ఆయన కలవడం అది పెద్ద విషయం కాదు, అంశం కాదు జగన్కి. అక్కడ ఒక సీన్ క్రియేట్ చేసామా లేదా, ప్రభుత్వం మీద ఇంత బుర్ర తీసుకెళ్ళి జల్లడానికి ఒక సీన్ క్రియేట్ చేయాలనేది ప్రధానమైన ఎజెండా. లేకపోతే గంటలు వెళ్లాల్సిన దానికి 6 గంటలు ఎందుకు, అన్ని వేల మంది ఎందుకు, రప్పారప్ప పోస్టర్లు ఎందుకు, చంపేస్తామని అరికేస్తామని బెదిరించడం ఎందుకు, సీఎం నినాదాలు ఎందుకు? సో ఇవన్నీ కావాలని క్రియేట్ చేసినవి. మండలానికి 1000 మంది రావాలని చెప్పారట.
అంటే ఒక్కొక్క మండలం నుంచి ఏది ఆ 3 జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల 3 జిల్లాల పరిధిలోంచి మండలానికి 1000 మంది రావాలి అనేది వైసీపీ అగ్రనేతల అల్టిమేటం. సో తీసుకొచ్చారు వాళ్ళందరినీ. చాలామంది ఏమనుకుంటారు, వీళ్ళందరూ రోడ్డు మీద జగన్ని చూసి అయ్యో వచ్చేసాడు అని అనుకుని వచ్చే జనాలేమో అనుకుని పొరపాటు పడితే తప్పు. వాళ్ళందరూ మొబలైజ్ చేసిన వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారులు, సానుభూతి పరులు ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇవన్నీ ఓకే. అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడిన దాంట్లో ఒకటి చాలా దారుణంగా నాకు అనిపించింది ఏంటంటే, పాపం చిన్నపిల్లాడు 18 ఏళ్ళు ఏదో యాక్సిడెంట్ చేశాడు, దానికే మీరు కేసులు పెట్టేస్తారా? నీట్ రాసి డాక్టర్ అవ్వాల్సిన పిల్లాడు వాళ్ళ నాన్నలాగే అతని జీవితం నాశనం చేసేస్తారా? అక్కడి వరకు ఓకే. చనిపోయిన వ్యక్తి 45 ఏళ్ళు, ఆల్రెడీ అతని జీవితం అయిపోయింది. ఇంకా ఏదో రోడ్డున పోయే వ్యక్తి అంటే ఎంత అలుసు. ఒక గొర్రెలు కాసుకుని కుటుంబాన్ని పోషించుకునే ఒక వ్యక్తి దానయ్యనే 45 ఏళ్ళ వ్యక్తి జీవితం అయిపోయిందిట. అంటే మీరు చంపేస్తే జీవితం అయిపోయినట్టేనా? ఆ కుటుంబం విజువల్స్ చూడండి. వాళ్ళకి తినడానికి తిండి కూడా లేక బిస్కెట్లు నీళ్లల్లో ముంచి పెడుతున్న తల్లి మనతో మొన్న మాట్లాడారు. ఇప్పుడు ఆయన మానవత్వం గురించి ప్రవచనాలు చెప్పారు. చంద్రబాబు నాయుడుకి రాజకీయాలే, ఎక్కడ మానవత్వం ఉందా? చిన్నపిల్లాడి జీవితం నాశనం చేస్తారా? వాళ్ళ నాన్న రాజకీయ జీవితం నాశనం చేస్తారా? బీసీల రాజకీయ జీవితం నాశనం చేస్తారా? చనిపోయిన కుటుంబం బీసీ కాదా? చనిపోయిన అతని కుటుంబం వాళ్ళు బీసీలు కాదా? అంటే మీ పార్టీ వాళ్ళు అయితేనే బీసీలా? మా ఇంట్లో పని చేసుకుని బతకండి అన్న ఆ కుటుంబం బీసీ కుటుంబం కాదా? ఇక్కడ కులాలు ఎందుకు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు? మీరు నేరస్తులకు కులాలు, బాధితులకు కులాలు, నిందితులకు కులాలు, అంటే ఎంత అలుసుగా ఉంది ఆ కుటుంబం అంటే అనేది అనిపించింది ఆయన మాట్లాడినప్పుడు. 45 ఏళ్ళకి అయిపోయింది ఆ జీవితం. సో ఆయన బయటకు వచ్చి సీదిరి అప్పలరాజు యుద్ధం చేస్తాడట కూటమి ప్రభుత్వమే. చెయ్యండి, రాజకీయాల్లో మీరు ఏమన్నా చేసుకోండి, కానీ మానవత్వం గురించి మీరు మాట్లాడారు కదా. గతంలో ఒక టూర్కి వెళ్తున్నప్పుడు మీ కారు కింద పడి చంద్రయ్య అని ఒక ఆయన చనిపోతే మరి అప్పుడేమైంది మీ మానవత్వం? వాళ్ళని మీ ఇంటికి పిలిపించుకున్నారు కదా రాజీలకు, బేరసారాలకు. మాస్క్ అడిగిన సుధాకర్ రోడ్డు మీద కొట్టి ఆయన చనిపోతే అప్పుడేమైంది మీ మానవత్వం? డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు డోర్ డెలివరీ చేస్తే ఏమైంది మీ మానవత్వం ఊరేగించినప్పుడు? మీ చెల్లెలు, మీ సొంత రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు మిమ్మల్ని నానా మాటలని ఆవిడ బయటికి వెళ్ళిపోతే మరి అప్పుడేమైంది మీ మానవత్వం? అప్పుడు ఈవిడ సర్జరీ కూడా చేయించుకుని హాస్పిటల్లో ఉంది, ఆవిడ మీరు కనీసం ఫోన్ చేసి కూడా పలకరించలేదు కదా. ఇంకొక చెల్లెలు తన తండ్రి చనిపోయినందుకు తిరుగుతూ రోడ్ల మీద కోర్టుల చుట్టూ తిరిగితే ఆవిడ మీద అన్యాయంగా నిందలేశారు కదా, వాళ్లే చంపేశారు. అప్పుడేమైంది మీ మానవత్వం? చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది, మానవత్వం లిస్టు. సో మీ ఓదార్పు దేనికో, మీ ఊరేగింపు దేనికో అందరికీ తెలుసు. వెళ్ళిన పని అవ్వలేదు కదా, చూడలేదు, సీదిరి అప్పలరాజుని చూడలేదు. పాపం ఆయన ఎలా వెయిట్ చేస్తూ ఉండుంటాడు, జగన్మోహన్ రెడ్డి వస్తాడని జైల్లో. బయట జరుగుతున్న హడావడం తెలియదు కదా, చెప్తారులేండి ఎవరో ఒకళ్ళు. సరే, ఆ కుటుంబం జైలు దగ్గరికి వచ్చారు, వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళకి భరోసా ఇస్తా ఉన్నారు, అండగా ఉన్నారు. ప్రభుత్వం మీద తీసుకెళ్ళిన కారులో తీసుకెళ్ళిన బురద చల్లారు, వెనక్కి వెళ్ళారు. ఇదేనా ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ అధినేత బిహేవ్ చేయాల్సిన తీరు? రాజకీయం చేయండి, కానీ మనుషుల జీవితాలతో రాజకీయం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క మాట బాధిత కుటుంబం గురించి మాట్లాడారా? ఒక్క మాట. మళ్ళీ ఏమన్నారు తెలుసా? కూర్చోబెట్టి వాళ్ళని వీళ్ళని సెటిల్ చేయాలి కదా, ఇదిగో ఇంత కాదు ఇంత ఇస్తామనో ఏదో చెప్పి సెటిల్ చేయాలి, కానీ జైల్లో పెట్టేస్తారా? కేసులు పెట్టి రాజకీయ జీవితం నాశనం చేసేస్తారా? ఆ పిల్లాడి జీవితం పాడు చేసేస్తారా? చిన్నపిల్లాడు. సరే, ఇతనంటే పోనీ చిన్నపిల్లాడే. మరి అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడా? నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చిన్నపిల్లాడా? అంబటి రాంబాబు చిన్నపిల్లాడా? అసెంబ్లీలో బూతులు తిట్టిన వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళందరూ చిన్నపిల్లల? ఆయన చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారంటే, నా అనుచరులు నా వెనకాల నా దారిలోనే నడుస్తారు, ఏది కేసులు, జైళ్ళు, బెయిళ్ళు, ఇది ఆ దారిలో నడవడం అంటే. సో అది ప్రధానమైన క్వాలిఫికేషన్. అంటే అన్యాయం అండి, నిజంగా అన్యాయం. ఊరేగింపులు చేసుకోండి, కానీ ఓదార్పు ఊరేగింపులు బాధిత కుటుంబాలను అంత అలుసుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మాట్లాడదాం. పోలీసులు ఆంక్షలు ఏమయ్యాయి, నిబంధనలు ఏమయ్యాయి, పోలీసులను ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతం చేతులేసి తోసేస్తూ ఉంటే
జిల్లా పోలీసు పెద్దలు ఏం చేస్తున్నారు?